హాయ్ విఎస్. ఇప్పుడు మనం ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే పేజ్ లేఅవుట్లో ఈ పేజ్ సెటప్ అండ్ ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఎక్సెల్లో ఉన్న మనం టైప్ చేసిన ఈ డేటాని అంటే ఒక టేబుల్స్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మనం ఎలాంటి ఆప్షన్స్ యూస్ చేయాలి అనేది నేర్చుకుందాం. చూడండి వియర్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 2 టేబుల్స్ చేశానండి. ఓకేనా, ఇది ఒక టేబుల్ అండ్ ఇది ఒక లెంతీ టేబుల్. ఓకేనా, విడ్త్ అనేది ఎక్కువగా ఉంది. ఈ టేబుల్స్ని ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఎంఎస్ వర్డ్లో మనం టైప్ చేసిన డేటా అనేది ప్రింటింగ్ ఎలా వస్తుందంటే చూద్దాం. ఇక్కడ మొత్తం ఒక 5 పేజెస్ మ్యాటర్ అనేది ఉందండి ఎంఎస్ వర్డ్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ప్రింటింగ్ ఒక పేజీలో ఎలా అయితే వస్తుందో ముందుగానే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఫస్ట్ పేజీలో ఇదిగో ఈ విధంగా ఉంటుంది, అండ్ ఇక్కడ మార్జిన్స్ ఈ విధంగా స్పేసెస్ అనేవి వస్తాయి. అంటే మన ప్రింటింగ్ వచ్చే పేజీ కూడా ముందుగానే ఈ విధంగా తెలిసిపోతూ ఉంటుంది. ఓకేనా, అలా 5th పేజీలో ఇదిగోండి డేటా అనేది ఎలా ఉంటుంది, లాస్ట్లో స్పేస్ అనేది ఈ విధంగా మిగిలిపోతుంది అని. కానీ ఒక ఎక్సెల్లో చూసుకుంటే ఈ టేబుల్ అనేది పేజీలో ఏ విధంగా వస్తుంది ప్రింటింగ్ అనేది, అంటే పేజీ మొత్తం వస్తుందా, పేజీకి ఒక కార్నర్లో వస్తుందా, అసలు ఈ టేబుల్ పేజీ మొత్తం కంప్లీట్గా వస్తుందా రావట్లేదా, ఏమన్నా స్కిప్ అయిద్దా. కరెక్ట్గా చూస్తే ఇప్పుడు ఈ షీట్ మొత్తం ఎలా ఉంది, ఒకేలాగా ఉంది. అంటే కాలమ్స్ రోస్ లాగా మొత్తం ఒకేలాగా ఉంది. పేజెస్కి ఏమైనా ఉందా, లేదు. మరి ఇలా మనకి పేజెస్గా రావాలి, డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పే ఒక ఆప్షన్ వ్యూ ట్యాబ్లో మనకి లేఅవుట్ అనేది ఎప్పుడు నార్మల్గా ఉండిద్దండి. పేజీ లేఅవుట్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మనకి పేజెస్ వైజ్గా డిస్ప్లే అవుతాయని. అంటే ఇలా కూడా చూసుకోవచ్చు, మనం చూడండి ఇలా కూడా చూసుకోవచ్చు. లేదా నార్మల్లో పెట్టుకొని చూడండి, ఎప్పుడైతే నేను ఈ ఫైల్ అనే ఆప్షన్ చూశారు కదా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఒక ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనం టైప్ చేసిన ఆ టేబుల్ అనేది ఒక పేజీలో ప్రింటింగ్ అనేది ఎలా వస్తుంది, ఎంత స్పేస్లో వస్తుంది అనేది డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఎప్పుడైతే మనం ఇలా ప్రింటింగ్ ఆప్షన్స్ చూసామో, ఇప్పుడు చూడండి నేను బ్యాక్కి వెళ్తున్నాను, ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాను. ఆటోమేటిక్గా ఇక్కడ లైన్స్ వచ్చేసినాయి చూడండి, బాక్సెస్గా, అంటే ఇలా పేజెస్గా, అంటే ఈ బాక్సెస్తో పాటు పేజెస్గా ఇలా డాటెడ్ లైన్స్ వచ్చినాయి, కనబడుతున్నాయా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ లైన్స్, వీటిని హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లియర్గా కనబడతాయి మీకు. ఇదిగోండి, కనపడ్డాయా లేవా, అంటే ఇదొక పేజీ. అంటే ఫస్ట్ పేజీలో మీ టేబుల్ అనేది ఏదో కార్నర్లో కొంచెమే వచ్చిందండి. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఈ టేబుల్ మొత్తం, ఈ పేజీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, మొత్తం ఫిట్ అయిపోవాలి, అలా చేయాలి. ఓకేనా, ఇప్పుడు జనరల్గా చెప్తున్నానండి, ఇక్కడున్న ఆప్షన్స్ చూశారు కదా. ఫస్ట్ ఓరియంటేషన్, అంటే మీకు ఇక్కడ పేజ్ అనేది ఎలా ఉంది, నిలువుగా ఉంది, వాటిని మార్చుకోవచ్చు. అంటే ల్యాండ్స్కేప్, ఇదిగోండి ఈ విధంగా అడ్డంగా మార్చుకోవచ్చు. అంటే ఎక్కువగా మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఈ ల్యాండ్స్కేప్లో కూడా పెట్టి మనం ప్రింటింగ్ ఇస్తూ ఉంటాం కదండి. లేదు నాకు నార్మల్గానే కావాలనుకుంటే నిలువుగా ఇలా పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి సైజ్, అంటే ఇక్కడ ఉండే పేపర్ సైజ్, అంటే ఇక్కడ కనపడే పేపర్ సైజ్ అయితే మనకు తెలియదు. ఇప్పుడు ఈ సైజులోకి వెళ్ళి లెటర్లో ఉంది. ఇప్పుడు నేను A4 అన్నా, ఇదిగో చేంజ్ అయిందా లేదా చూడండి, కొంచెం హైట్ అనేది ఎక్కువైంది. ఇప్పుడు నేను A3 అన్నా, ఇదిగో చూడండి ఇంకా ఎక్కువైంది. ఈ విధంగా కాదు, ఎక్కువగా మన జిరాక్స్ షాప్లో A4 కదండి మెయింటైన్ చేసేది, సో A4లోనే పెట్టుకోండి. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ టేబుల్ మొత్తం ఈ పేజీ మొత్తం కంప్లీట్గా ఫిట్ అవ్వాలి. అలా ఫిట్ అవ్వాలంటే ఇప్పుడు జనరల్గా మనం చేసేది ఏంటి, కామన్గా ఈ కాలమ్స్ని రోస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి, అలా చేసేటప్పుడు ఒకటేమో సమానంగా, ఒకటేమో తక్కువగా, ఒకటేమో ఎక్కువగా అవుతూ ఉంటుందండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏం చేస్తారంటే చూడండి, జూమ్ చేశాను, మనకి ఈ రోస్కి కాలమ్స్కి మీడియేటర్కి ఒక బటన్ ఉంది చూసారు కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇదనమాట. దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మొత్తం సెల్స్ అంటే కాలమ్స్ రోస్ మొత్తం, షీట్లో ఉన్న కాలమ్స్ రోస్ మొత్తం సెలక్షన్ అవుతాయి. సెలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూడండి ఈ కాలమ్స్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఒక కాలం ఇంక్రీజ్ చేస్తే చాలా, అన్నిటికీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఇంక్రీజ్ అయిందా లేదా, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది చూడండి, ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇక చూడండి ఫిట్ అయింది. అంటే విడ్త్ అనేది కరెక్ట్గా సెట్ అయింది, కానీ హైట్ సెట్ అవ్వలేదుగా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే
ఈ రోస్ని కొంచెం ఇంక్రీజ్ చేసా. ఓకే, ఇంకా ఉందండి బ్యాలెన్స్, ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. ఇంకొంచెం ఎక్కువైందండి, కొంచెం తగ్గిస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ లైన్, ఈ డాటెడ్ లైన్స్ దాటిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డిక్రీజ్ చేస్తున్నాను కొంచెం, ఓకేనా, ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి సెట్ అయిందా లేదా. ఇప్పుడు చూడండి, నేను ఫైల్ మెనూలోకి వెళ్ళాను, ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళాను, చూడండి ఆటోమేటిక్ ఫిట్ అయిందా లేదా. అంటే మార్జిన్స్కి ఓ స్పేస్ ఉండిద్దండి, ఇంకా రిమైనింగ్ స్పేస్ మొత్తం టేబుల్ అనేది ఫిట్ అయింది. ఈ విధంగా మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మన డేటా అంతా ఎగ్జాక్ట్గా పేజీలో సెట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఒకవేళ మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మన డేటా అంతా ఈ లైన్స్ని ఇలా దాటుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఇదిగోండి డాటర్ లైన్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఇలా డిక్రీజ్ చేయండి, ఇదిగోండి కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకేనా. కామన్గా ఇక్కడున్న ఈ బటన్ ప్రెస్ చేసి ఇంక్రీజ్ డిక్రీజ్ చేశారంటే మొత్తం కాలమ్స్ మొత్తం రోస్ ఇంక్రీజ్ అవుతాయండి. మీరు ఇండివిజువల్గా చేసుకోవాలంటే ఇండివిజువల్గా చేసుకోండి. అదే ఇది సెలక్షన్ చేసి చేస్తే సమానంగా జరుగుతూ ఉంటుంది, ఓకేనండి, పర్ఫెక్ట్గా. ఈ విధంగా ఈ ప్రింటింగ్ ఆప్షన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలానే చూడండి, మీకు ఇంకో టేబుల్ చూపించాను. ఇదేంటండి, కొంచెం విడ్త్ అనేది ఎక్కువగా ఉంది, అంటే మనం ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్లో పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇక్కడ కామన్గా ఈ సెల్స్ రోస్ బాక్సెస్ గ్రిడ్ లైన్స్ తప్పితే ఇంకేం కనబట్టలేదు. అంటే ఇందాక పేజెస్ వైజ్గా డిస్ప్లే అయింది కదా, డిస్ప్లే అవ్వదండి. ఎప్పుడైతే మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి ఇలా ప్రివ్యూ చూస్తారో అప్పుడే డిస్ప్లే అయ్యిద్ది. చూడండి, నేను బ్యాక్కి వెళ్ళాను, ఇదిగోండి కనబడుతుందా లేదా. చూడండి, గ్రిడ్ లైన్స్ తీసేసాను, ఇదిగోండి. ఇప్పుడు ఏంటి, ఈ టేబుల్ అనేది విడ్త్ ఎక్కువగా ఉందండి, కానీ ఇక్కడ పేజ్ అనేది ఎలా ఉంది, పోర్ట్రేట్లో ఉంది, అంటే నిలువుగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓరియంటేషన్లోకి వెళ్ళి ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి. ఇదిగోండి సెట్ అయిందా లేదా కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని సెలెక్షన్ చేసి ఏది ఇందాట్లాగే మీకు కావాల్సినట్టుగా ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా ఏది రోస్ని కొంచెం ఎక్కువైంది, తగ్గిస్తున్నాను. మళ్ళీ దీన్ని కొంచెం ఈ విధంగా చూడండి, క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కదా. 1-2 సార్లు చూసుకోండి. ఇప్పుడు మీరు ప్రింటింగ్ ఇచ్చారంటే ఈ జీ కాలం అనేది ప్రింటింగ్లో రాదు, ఎందుకంటే దాటుకుంటూ వెళ్ళిపోయింది కదండి. దీన్ని డిక్రీజ్ చేయండి కొంచెం, ఇదిగోండి సెట్ అయింది. ఇప్పుడు ఫైల్ మెనూ ప్రింట్ చూసుకోండి, డైరెక్ట్గా ప్రింటింగ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రింటింగ్ ఎలా ఇస్తున్నారు, ల్యాండ్స్కేప్లో పెట్టేస్తున్నారు, ఓకేనా. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ కొట్టచ్చు, ఎన్ని కాపీస్ కావాలి ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మన జిరాక్స్ షాపులో చూసుకుంటే చాలా జిరాక్స్ మిషన్లు ఉంటాయి కదండి, అంటే కొన్ని ఏమో బిజీగా ఉంటాయి, అంటే ఖాళీగా ఉన్న జిరాక్స్ మిషన్ ఏదో దానిలో చూసుకొని దీనిలో సెలక్షన్ చేస్తాడు, ఓకేనా. ఇవన్నీ జిరాక్స్ షాపులో వాడికి బాగా తెలుస్తూ ఉంటాయి, ఓకేనా. అలానే మీకు ఇక్కడ ఏ సైజులో కావాలి, ల్యాండ్స్కేప్లో కావాలా లేదా నిలువుగా కావాలా ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు, ఓకేనండి. అలా కాదు, నాకు మధ్యలో అంటే పర్టికులర్గా 7th పేజీ నుంచి 18 పేజీ దాకా కావాలి అని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి మనం. ఇలా మొత్తం ఫైనల్గా చేసిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తారు, ఓకేనా. ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న డేటాని ప్రింటింగ్ ఆప్షన్స్ని యూస్ చేసి ఈ విధంగా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే వియర్స్.